జై శ్రీరామ్, వందే మాతరం, భారత మాతకి జై. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మన స్టేట్స్ లోపల, పర్టికులర్లీ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మొత్తం ఫోకస్ అంతా కూడా తిరుమల విషయంలోనే ఉన్నది, జరిగినటువంటి అపచారం మీద. అస్సాంలో ఇదే లాస్ట్ ఫ్యూ డేస్ లోపల పోలీస్ కేసులు రిజిస్టర్ అయిన ఒక 5 to 6 కేసెస్లు హిందూ గర్ల్స్ మాల్స్టేషన్స్, రేప్ అటెంప్ట్స్, ఇటువంటి కేసులు రిజిస్టర్ అయినాయి. కాంగ్రెస్ వాళ్ళు పెద్దగా హేమంత్ బిశ్వా శర్మ అస్సామిక్ గవర్నమెంట్ బాగా ఫెయిల్ అయింది, ఆడవాళ్ళకి రక్షణ లేదు అని వాళ్ళు విమర్శిస్తారు. సో వాళ్ళు క్రిటిసైజ్ చేయగానే హేమంత్ బిశ్వా శర్మ గారు వాళ్ళందరి యొక్క క్రిమినల్స్, క్రైమ్స్ చేసిన వాటి వాళ్ళ యొక్క లిస్టులు ఇచ్చిందనమాట. మోర్ దాన్ 90% బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్, రోహింగ్యాసు, మియా ముస్లిమ్స్ అనే ఒక తెగ చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. దాంతో వీళ్ళు నోరు మూసుకొని వీళ్ళకి సైలెంట్ అయిపోయారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ విధానంగానే వాళ్ళ ఓట్ బ్యాంక్, వాళ్ళ సపోర్ట్తో వీళ్ళు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇమీడియట్గా దే జస్ట్ కెప్ట్ క్వైట్. అయితే ఇక హేమంత్ బిశ్వా శర్మ గారు బుల్డోజర్ని కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు గ్రామాల మీద పడి మమతా బేగం ఇచ్చిన లాజిస్టిక్ సపోర్ట్ని తీసుకొని ఈ మియా ముస్లిమ్స్, ఈ రోహింగ్యాసు, బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అస్సాంలోని గ్రామాలలో, విలేజెస్ మీద పడి అక్కడ వాళ్ళ ఆవులను చంపి అక్కడ పడేస్తూ ఆవు మాంసాన్ని ఇంటి మీద విసిరేయడం, ఇంటి ముందర పడేయడము, మొత్తం గలీజ్ రక్తాన్ని చేయడం, గలీజ్ చేస్తున్నమాట. కౌ యొక్క ఆ ఫ్లెష్, ఆ బీఫ్ అనేది అన్ని చోట్ల పడుతుంటే హిందువులు భయపడి అది అపవిత్రం అయిపోయిందని తమ అక్కడ బతకలేమని చెప్పి పారిపోతున్నారు. కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు ఇచ్చిన డబ్బు, ఈ డబ్బు మాకు ఇస్తే, మీకు తీసుకోండి, వీళ్ళు మాకు ఇవ్వండి, మీ పొలం మాకు ఇవ్వండి అంటే ఇంత ఇస్తే డబ్బు ఇస్తే తీసుకొని పోతారు. కొంతమంది ఊరికనే ప్రాణభయంతో అసలు మొత్తానికి ఏం రూపాయి కూడా తీసుకొని ఉట్టినే పారిపోయినారు. ఆ యొక్క ఇండ్లు, వాళ్ళ యొక్క పొలాలు, వాళ్ళ యొక్క ఉన్నటువంటి మొత్తం ఫర్నిచర్, ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం అన్నీ వాళ్ళ స్వాధీనం అయిపోతున్నాయి అన్నమాట. ఇది ప్రస్తుతం జరుగుతున్నది. హేమంత్ బిశ్వా శర్మ గారు సీఎంగా ఉండగానే ఇంత జరుగుతున్నది. ఆయన పోలీస్ ఫోర్సు ఎంత ఉన్నా, మిలిటరీ బార్డర్స్ ఇంత సెక్యూరిటీ చేస్తున్నప్పటికీ కూడా బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా ఒక ఉప్పెనలాగా వస్తున్నారన్నమాట. దానికి స్టేట్ పరిధిలో లేదు. హేమంత్ బిశ్వా శర్మ చాలా ఆవేదనతో ఒక మాట అన్నాడు, ఐ ఆమ్ లైక్ ఏ బర్నింగ్ క్యాండిల్, నేను ఐఎమ్ నాట్ సన్ అన్నాడు ఆయన. నేను కాలిపోతున్న కొవ్వొత్తిని, నేను కరిగిపోయేంత వరకు, పూర్తిగా కరిగిపోయేంత వరకు వెలుగునిస్తాను, నేను ఫైట్ చేస్తాను. ఇది హిందువులకు జీవన్ మరణ సమస్య అని చెప్పిండు. మీ అస్తిత్వ పోరాటం అని చెప్పిండు, మన ప్రాణానికి, మన ఉనికి కోసం మనం పోరాటం అని చెప్పిండు ఆయన. నేను ఉన్నంత వరకు తన కుటుంబానికి కూడా వాళ్ళని జిహాదుల నుంచి ప్రాణ ప్రమాదం ఉన్నది అని చెప్పిండు. వాళ్ళు హత్య ప్రయత్నాలు చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇది ఎగ్జిస్టెన్షియల్ కనీసం అనమాట. ఇది మనకు లైఫ్ అండ్ డెత్ సమస్య, ఇది హిందువులు. కానీ ఇంకా ఇప్పుడు ఈ పక్కింట్లో జరిగితే నాకేంది అని ఆడుకున్నారు హిందువులు. నా పక్కింట్లో జరిగిన సమస్య నాది కాదు కదా అంటారు అనమాట. అంటే వీని ఇంటి మీద పడినప్పుడే, ఇప్పుడు నా మీద పడితేనే నాకు సమస్య అనమాట, నా పక్కన ఇంటి పడినప్పుడు నాకు సమస్య కాదు, అది ఇంకా నాకు వరకు రాలే కదా అనుకుంటారట. మరి అలా ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఏ మార్పు వస్తుంది? అయితే సెంట్రల్ గవర్నమెంటు, హోమ్ మినిస్టరు, ఈ డిఫెన్స్ మినిస్టరు, డిఫెన్స్ ఎక్స్పర్ట్సు, ఆర్మీ ఆఫీసర్సు, వీళ్ళంతా కూర్చొని ప్రైమ్ మినిస్టర్ యొక్క సపోర్ట్తో, సూచనలతో వాళ్ళు మొత్తం బార్డర్కు బాగా మిలిటరీ సపోర్ట్ని పంపించి అస్సాంను, బెంగాల్ను, త్రిపుర చిన్న రాష్ట్రము, త్రిపురలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. అక్కడ విపరీతంగా భయంకరంగా రోహింగ్యాస్ పోయి ఊళ్ళను ఆక్రమించుకుంటున్నారు. ఇక్కడ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉండగానే మేము బార్డర్లు బాగానే కాపాడుతున్నామని చెప్తాను బీజేపీ గవర్నమెంట్. విత్ ఇన్ ద కంట్రీ ఏం జరుగుతున్నది? ఊళ్ళు రోజు ఖతమైపోతున్నాయి. హిందువులు మాస్ ఎక్సోడస్ పారిపోతున్నారు. ఎక్సోడస్ అనేది ఎవ్రీడే అవుతున్నది. ప్రతిరోజు అనేక రాష్ట్రాల లోపల, అనేక జిల్లాల లోపల, అనేక గ్రామ ప్రాంతాలలో జరుగుతుంది ఎక్సోడస్ అనేది. హిందువులు పారిపోతున్నారు. మొత్తం కట్టుబట్టలతో మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ వదిలేసుకొని కట్టుబట్టలతో పారిపోతున్నారు, పిల్లగాళ్ళని ఎత్తుకొని.
సామాన్లు ఎంతకన్నా మోసుకుపోతారు, ఏముందా అన్ని వదులుకొని పారిపోతుంటారు ప్రాణాల కోసం, సిటీల వైపు పరిగెట్టుకుని వస్తుంటారు అనమాట. బెంగాల్కే పోలేరు మొత్తం. అట్నుంచి విపరీతంగా వీళ్ళు వస్తా అంటే వీళ్ళు ఎట్లా రావాలి, గౌహతి క్యాపిటల్ సిటీ గౌహతి దిక్కే రావాలి. గౌహతికి వచ్చి గౌహతి నుంచి మళ్ళీ ఇటు బీహార్లోకి ఎంటర్ కావాలి. బీహార్ ఎంటర్ కావాలంటే మళ్ళీ ఇక్కడ నితీష్ కుమార్ గవర్నమెంట్ ఉన్నది, ఎన్డీఏ అనుకోండి. అయినప్పటికీ ఇక్కడ కూడా అనేక జిల్లాలు వాళ్ళ స్వాధీనం ఉన్నాయి. మొత్తం గజ్వా హింద్ కాన్సెప్ట్ నడుతుంది అక్కడ. లవ్ జిహాద్ గజ్వా హింద్ భయంకరంగా నడుతుంది బీహార్ లోపల. మీకు తెలుసు నితీష్ కుమార్ ఎన్డీఏ పార్ట్నర్ అయినప్పటికీ కూడా ఆయన ఎంత అంటే అవకాశవాదో, ఎటువంటి బిగ్ సెక్యులరిస్టో, ఆయన ఎటువంటి కన్నింగ్ పాలిటిక్స్ చేస్తాడు అనేది మన భారతదేశంలో ప్రజలకు బాగా తెలుసు. సో సెంట్రల్ గవర్నమెంటు అన్ని రకాలుగా చర్యలు తీసుకొని మిలిటరీని పంపించి బాగా అది ప్రాక్టికల్ సొల్యూషన్ ఒకటేనండి. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్లో మొత్తము అక్కడ హిందువులను చంపేస్తామంటున్నారు. మొత్తం వాళ్ళని రోజు మొత్తం ఖాళీ చేస్తా ఫినిష్ చేసుకుంటూ పోతాను. వాళ్ళు ఏమంటారు, మొత్తం మీరు కన్వర్ట్ అయిపోండి అంటాను, మొత్తం మారండి, మీ ఆడపిల్లలను మాకు ఇవ్వండి అంటున్నారు. అది ఎంత దారుణమైన విషయం అది. అది కాకుండా చంపేయడమే అనమాట. అంటే ఇది వద్దామంటే ఇక్కడ బెంగాల్ వైపు వద్దామంటే సెక్యూరిటీ లేదు, అస్సాం వద్దామంటే వాళ్ళకన్నా ముందు వీళ్ళు వస్తున్నారు అనమాట. వీళ్ళ నుంచి ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు అనమాట. అంటే పారిపోయే దశలో కూడా వచ్చే దశలో కూడా దారిలో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయంటే, ఇప్పుడు స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆట ఉంటుంది మ్యాప్. ఒక నిచ్చెన కోసం నిచ్చెన దొరుకుతానికంటే ముందే ఒక పాము కాటేస్తుంది, పాము మింగేస్తుంది అనమాట. అలా ఉంది హిందువుల పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంటు మిలిటరీని పంపించి ఇది మిలిటరీ సొల్యూషన్ మాత్రమే అవుతుంది. ఇది డిస్కషన్స్తోని పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యి చర్చల ద్వారా సాల్వ్ అవుతుందా? ప్రపంచంలో చర్చల ద్వారా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా? అది ముఖ్యంగా మన భారతదేశంలో అయితే అసలుకే కాదు. ఇక్కడ మిలిటరీ సొల్యూషన్ ఒకటే ఉంటుంది. ఇక్కడ దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఓన్లీ వన్, దట్ ఈస్ బంగ్లాదేశ్ నుంచి మొత్తం హిందూస్ని మొత్తము ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడము, అస్సాంకి ట్రాన్స్ఫర్ చేయడము, ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మొత్తాన్ని బంగ్లాదేశీ, పాకిస్తానీ రోహింగ్యాస్ మొత్తం వాళ్ళని బంగ్లాదేశ్కి పంపించడము. బెంగాల్ సమస్య ఉంటుంది. బెంగాల్లో ఉన్నటువంటి నువ్వు 2 ముక్కలు చేయాలి. ప్రాక్టికల్ సొల్యూషన్ ఇదే. బెంగాల్ ఏం చేయాలి, ముస్లిం మొత్తం వరుసపెట్టి ఒక 8 జిల్లాలు 9 జిల్లాలు 10 జిల్లాలు వాళ్ళకి ఇచ్చేసి మొత్తం ముస్లిమ్స్ ట్రాన్స్ఫర్ చేసేసి హిందూస్ మొత్తాన్ని బెంగాల్లో హిందువుల మొత్తాన్ని హిందూస్, సిఖ్స్ను, బుద్ధిస్టులు జైన్ కొద్దిగానే ఉంటారు, బుద్ధిస్టులను మొత్తం తీసుకొని దాన్ని యూనియన్ టెరిటరీ చేయాలి. యూనియన్ టెరిటరీ ఏమవుతుంది, కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ ఫోర్సెస్ కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు మమత ఇంటర్ఫియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా ఒక సర్జను దగ్గర పోయినా మనం, అక్కడ కాలుకు సెప్టిక్ అయింది అంటాడు. ఆయన ఏం చేస్తాడు, డాక్టర్ ఏం సొల్యూషన్ ఇస్తాడు, మందులతోని తక్కువ కాదు, ఇంకా సెప్టిక్ అయ్యి పైకి పోతే చచ్చిపోతారు అని చెప్తాడు. దానికి ఓన్లీ సొల్యూషన్ ఈజ్ టు యాంపిటేషన్ అనమాట. అక్కడికి ఆ కాలు కొట్టేసేయాలి. ఇక్కడికి తినేసిందో అది, ఇక్కడ చచ్చుపడిపోయిందో అక్కడికి దాన్ని కట్ చేయాలి, యాంపిటేషన్ చేయాలంటాడు సర్జను. అది తీసిపడాలి. ఇప్పుడు మనకున్న ఆప్షన్ కూడా అదే. ఇదివరకు బొడగొట్టుకున్నాము, ఇప్పుడు కూడా మొత్తానికి పర్మనెంట్గా ఇంత పడేసుకొని మొత్తం పర్మనెంట్గా కట్ చేసుకొని మనం బతుకుదామా అనేదే సొల్యూషన్ తప్ప, ప్రాక్టికల్ సొల్యూషన్ తప్ప నువ్వు ఇది లోపల మురుక్కుంటా లోపల సెప్టిక్ పెరుగుకుంటా పోతా అంటే లోపల వైరస్ ఇంకా దేహం మొత్తం పాక్కుంటా పోయి తినేసుకుంటా పోతా అంటే మనం పొలిటికల్ సైన్స్లో ఒక 2 ఉండే ప్రాజెక్ట్స్ ఉంటుంది. క్లియర్ పొలిటిషియన్ అంటే ఏంటంటే మన కాంగ్రెస్ వాళ్ళు లెక్క ఇంకా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే డూయింగ్ నథింగ్ ఈజ్ అ సొల్యూషన్ అంటారు అన్నట్టు పొలిటికల్ సైన్స్లో. అంటే ఏంటిది, ఏం చేయకపోవడమే ఒక సొల్యూషన్. వాడికి అసమర్థుడు కాబట్టి వాడు ఏం చేయకుంటే ఏమవుతుంది, కొత్త సమస్య రావన్నట్టు. ఉన్న సమస్య అదే అనుకుంటా పోతుంటారు. అదే ఆ సమస్యకు అలవాటు పడిపోయి ప్రజలు ఇది మా కర్మ అనుకుంటూ బతుకుతుంటారు అన్నమాట. ఇంకోడు వాడే అటువంటి తెలివిగల పొలిటీషియన్ లాగా ఇంకో తెలివైన వాడు ఏమన్నాడట, ఐ నెవర్ ఫెయిల్డ్ ఇన్ లైఫ్ అన్నాడట. నేను ఎప్పుడు జీవితంలో ఫెయిల్ కావాలి అన్నాడట. ఇలా అబ్బా అంతనా, ఒక మంచి ప్లాన్ చెప్పండి నాకు, నేను జీవితంలో ఎన్నో కష్టపడ్డాను, ఫెయిల్ అయ్యాను, ఎలా సక్సెస్ కావాలి చెప్పండి అంటే, నేను జీవితంలో ఏం చేయలేదు అన్నాడట. వాడు ఏం చేయకపోవడం వల్ల నేను ఫెయిల్ కావాలి అన్నాడట. ఏదో చేస్తే ఫెయిల్ అయ్యేవాడు, ఫెయిల్ అవ్వడమో లేదా బాగా కష్టపడి సక్సెస్ అవ్వడం ఏదో ఉంటుంది. బట్ అసలు ఏం చేయనప్పుడు మనకి ఫెయిలింగ్ ఎందుకు ఎదురవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ద వే టు డూ పాలిటిక్స్.
బీజేపీ సెంట్రల్ గవర్నమెంటు, నరేంద్ర మోడీ, అమిత్ షా టీం, డిఫెన్స్ టీము, ఆర్మీ ఆఫీసర్ అంతా కూర్చొని మొత్తం ఇది త్రిపుర, అస్సాం, బెంగాల్ ఈ 3 స్టేట్స్ను కలిపి ఒకటి ఇమీడియట్గా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే అప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అది మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం వాటిని మనము అరుణాచల్ ప్రదేశ్ను వాటిని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇవే కనుక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకుంటే అవి కాపాడుకోవడం అనేది ఇంపాసిబుల్. అది దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ సొల్యూషన్. ప్రాక్టికల్ అప్రోచ్ కావాలండి. ఏంటంటే పాపులర్ పొలిటీషియన్గా ఉండాలి, నాకు మంచి పేరు ఉండాలి, నా గుడ్ నేమ్ పోవద్దు, నేను ఉన్నంత కాలము స్మూత్గా నేను సేఫ్ గేమ్ ఆడతా అనే ధోరణి కనుక ప్రధానమంత్రి కనుక అదే ఉంటే, ప్రధానమంత్రి తన యొక్క రాజకీయాలను కానీ తన యొక్క పరిపాలన విధానాన్ని కానీ మార్చుకోకపోతే భారతదేశానికి, హిందువులకు ఫ్యూచర్ అనేది ఉండదు. ఇది చేదైన నిజము. సో హిమంతో శర్మ మనసు హృదయంలో నుంచి ఒక ఆవేదనతోని నాకు మా కుటుంబానికి ప్రాణానికి ప్రమాదం ఉన్నది, నాకు సేఫ్టీ లేదు అని వాళ్ళు అంటున్నారు. నేను కాలిపోతున్నా కొవ్వొత్తిని అన్నాడు ఆయన. నేను ఉన్నంతసేపు పూర్తిగా ఆరిపోయేంత వరకు నేను ఎలుగుతూనే ఉంటా అన్నాడు. కానీ నేను సూర్యుని కాదు అన్నాడు ఒక మాట. దీన్ని హిందువులందరూ బాగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది క్యాజువల్గా తీసుకునే విషయం కాదు ఇది. సో పోస్ట్పోన్మెంట్, ప్రతి సమస్యని పోస్ట్పోన్ చేసుకోవడం అనేది హిందువులకు అలవాటైంది. నరేంద్ర మోడీ కూడా హిందువే కదా, అమిత్ షా కూడా హిందువులే కదా, అందుకని వాళ్ళు పోస్ట్పోన్లు చేస్తారు అన్నీ కూడా. ఎంతకాలం చేస్తారు? 10 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, మూడోసారి ఇప్పుడు 11వ సంవత్సరం అన్నట్టు మూడోసారి ఎన్నికయ్యి. మీకు ఎంతకాలం పోస్ట్పోన్లు చేస్తారు మీరు? డూఆర్డయ్యా బాబు, డూఆర్డై. విజయమో స్వర్గమో తీల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆల్రెడీ. ఇట్ ఈస్ టూ లేట్. నరేంద్ర మోడీ గవర్నమెంటు ఈ విషయాన్ని సారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత మన పిఎం గారు ఈ అమిత్ షా ఈ విషయాలన్నింటినీ కూడా ఆలోచించుకొని తొందరగా హిందువుల మానవ ప్రాణాలకు రక్షణ కల్పించే దిశలో వాళ్ళు ప్రయత్నాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. హిందువులందరి ఆవేదన ఇది. అయితే ఏంటంటే వాళ్ళ ప్రాణ ప్రమాదం ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే నరేంద్ర మోడీ డజంట్ కేర్ బికాస్ ఈజ్ ఎ బ్యాచులర్. అమిత్ షాకి ఆయన కేంద్ర మంత్రి, ఆయనకు సపోర్ట్ ఉంటుంది, ఆయనకు సెక్యూరిటీ ఉంటుంది, కమాండర్స్ ఉంటారు ఆయనకు. అంటే వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉండదు. ఇక్కడ మీరు అర్థం, కేంద్రంలో పడి ఉన్నటువంటి మంత్రులకు ప్రాణాలకు ప్రమాదం ఉండదు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఫారెన్లో ఆస్తులు ఉన్నాయి. ఆయన కొడుకు కూడా పెద్ద బిజినెస్ మ్యాన్, వాళ్ళ దగ్గర కోట్ల పైసలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఇప్పుడు పార్టీ ఫండ్ కోట్ల పైసలు వస్తాయి, అంతా ఖర్చు పెడతారు వాళ్ళకేం మిగులుతలేవు, వాళ్ళు ఏం సంపాదించుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ చేసుకుంటారా? అందరికీ ఫారెన్లో ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా మొత్తం ఖతమైంది అనుకో, బంగ్లాదేశ్ లేక, అమిత్ షా ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లమా? జేపీ నడ్డాకి మన ప్రాబ్లమా? సెంట్రల్ మినిస్టర్ ఎవరైనా అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ని అమెరికా పంపిస్తారు, ఆస్ట్రేలియా పంపిస్తారు, కెనడా పంపిస్తారు. అట్లా వాళ్ళకి ప్రాబ్లమ్స్ కాదు. పేద మధ్యతరగతి హిందువుకే జీవన్ మరణ సమస్య. ఇది పచ్చి నిజం. ఎప్పుడు స్వీట్ ఉండదు. హిందువులకు ఏంటంటే స్వీట్ కావాలి ఎప్పటికీ. ఎప్పటికి స్వీట్తోనే మేము ఎంజాయ్ చేస్తామంటే కుదరదు. సత్యము ఎటువంటిదైనా సరే దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడాలి, లేకపోతే కలగర్భంలో కలిసిపోవడం సత్యం. ఇదే చరిత్ర చెప్పిన సత్యం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిందువులకు, మీ నిద్రపోతున్న హిందువులకు, మనందరి మన పక్కన ఉన్న మన చుట్టాల వల్ల, మన బంధుమిత్రుల పడి నిద్రపోతున్న వాళ్ళకు మేలుకొల్పుదాం. వాళ్ళు మెలుకోలేదు అనుకోండి, వాళ్ళు ఏకప్, ఇది ఒక నాకు దే హ్యావ్ టు వేకప్. ఇప్పుడు పక్కడు మెలుకోకుండా కూడా, ఇద్దరు లేకుండా కూడా, వాటితో పాటు నాకు కూడా సమస్య వస్తుంది అనమాట. ఇద్దరు మెలుకొని అనుకోండి, ఇద్దరికి బలం ఉంటుంది, కెన్ ఫైట్. ఇప్పుడు నేను మెలుకొని ఉన్నాను, నా పక్కన నిద్రపోయింది అనుకో, నా ఒక్కడిని బలం సరిపోదు. ఐ కాంట్ ఫైట్ విత్ మై అదర్ నైబర్ హూ ఈజ్ అ జిహాదీ ఆబ్వియస్లీ. సో యూనిటీ ఈజ్ ఎ మస్ట్. అది నీడ్ అనమాట. ఇది కంపల్సరీ అవసరం. అది యూనిటీ, మన హిందూస్ యూనిటీ ఉంటేనే, యూనిటీ అయితేనే మనము ఈ వార్ లోపల గెలుస్తాము. ఫ్యూచర్ భారతదేశం మిగులుతుంది, హిందువులు మిగులుతారు. యునైట్ కాకపోతే మాత్రం ఇది కొంతకాలం తర్వాత కళాగర్భంలో కలిసిపోయేందుకు అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. జీన్ షార్ప్ థియరీనే అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తానట.
షాహీన్ బాగ్ల జీన్ షార్ప్ థియరీని ఇంప్లిమెంట్ చేసిండ్రు. చాలామందికి జీన్ షార్ప్ థియరీ తెలిసే ఉంటుంది. స్ట్రింగ్ వినోద్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అది. దాని గురించి బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ వినోద్. జీన్ షార్ప్ అనే ప్రొఫెసర్ వాడు హార్వర్డ్లోనే వాడే పొలిటికల్ సైన్స్ మీదనే వాడు ఒక పుస్తకం రాసిండు. హౌ టు డిఫీట్ డెమోక్రసీ త్రూ డెమోక్రటిక్ ప్రాసెస్. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య పద్ధతులను ఎలా ఓడించాలి అనే దాని మీద పుస్తకాలు రాసిండు. ఇప్పుడు ఇక్కడ అస్సాంలో కూడా పిల్లలను ఆడవాళ్ళను ముందు పెట్టి వెనుక జిహాదీలు వచ్చి అటాక్ చేస్తారన్నట. పోలీసులు డిఫెన్స్లో పడ్డారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసినా, ఫైర్ గ్యాస్ వదిలేసినా, ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చినా కూడా ముందు వాళ్ళ పిల్లలు లేడీస్ వస్తారు. అప్పుడు ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్ కింద సుప్రీంకోర్టు కేసు తీకపోతుంది. మన సుప్రీంకోర్టు హైకోర్టులు కేసు తీసుకుంటాయి. మళ్ళీ ఫారెన్ కూడా అన్పాపులర్ చేస్తారు. అందుకనే పోలీసులకు స్టెప్ తీసుకుంటలేరు, అటాక్ చేస్తలేరు, రివెంజ్ కౌంటర్ అటాక్ ఇస్తలేరు. వాళ్ళు వచ్చి కట్టబెట్టుకు ధనాధన పోలీసులనే కొడతారట. పోలీసులు ఉరికిచ్చిరట మన 3-4 రోజుల బట్టి. రేపులు చేసి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసి వాల్యుయేషన్ చేస్తా అంటే వీళ్ళు పోయి కోపంగా అడుగుతా అంటే వాళ్ళు అటాక్ చేస్తాను. పోలీసులు పోయి కంప్లైంట్ చేస్తే పోలీసుల మీద అటాక్ చేస్తాను. ఇది జరిగిన సంఘటన. ప్లీజ్ షేర్ దిస్ మెసేజ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హిందూ వాయిసెస్కు సపోర్ట్ చేయండి. ఇంకా మచ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాస్ రూట్ లోపల మనం గ్రాస్ రూట్ లోపల విలేజ్ లోపల మండలాల లోపల వెళ్ళి మనము వర్క్ చేయాలి, వాళ్ళని చైతన్యపరచాలి. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పాపము అందరికీ కొట్టింది. జగన్ గారు చేసిన పాపము అందరికీ కొట్టింది. వాడు మన ఆ పిగ్గు, అది కుక్కలది, ఆ యొక్క ఆవులది, ఎద్దులది, బర్రెలది అన్నింటిది కలిపిండట వాడు. అవన్నీ ఆ ప్రసాదం తినడం వల్ల అన్న ప్రసాదం కూడా తినరు కదా, ఆ నూనెలలో వంట నూనెలో కూడా అవే వాడాడు వాడు, ఆయిల్సే వాడాడట. కాబట్టి అందరికీ పాపం తాకింది. కాబట్టి ఈ పాపం బొడగొట్టుకోవడానికి కోసం రోజు సహస్రనామ పారాయణ కానీ భగవద్గీతలో ఒక అధ్యాయాన్ని తాత్పర్య సహితంగా చదవడం కానీ అలవాటు చేసుకోండి అందరూ ప్లీజ్. ఇది మనను కాపాడుతుంది. జై శ్రీరామ్, వందే మాతరం.